పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యాన్ని తెలుసుకోవాలంటే చేయాల్సిన సాధన ఏంటి? ఏకైక సాధన ధ్యాన సాధన. మరి ధ్యానం చేస్తే ఏమొస్తాయి? ధ్యాన శక్తులు వస్తాయి. సో నేటి సత్యదర్శనంలో 108 ధ్యాన శక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 ద్వారా కొన్ని ధ్యాన శక్తుల గురించి తెలియజేశారు మనకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా వారి సేవలు అందిస్తున్నారు. పిఎంసిలో ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ మనకు బోధిస్తూ వస్తున్నారు. వారే చుక్కా మధు గారు. వారితో మాట్లాడి మరిన్ని ధ్యాన శక్తుల గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 2, 108 ధ్యాన శక్తులు సార్. ఆహ్వానించినందుకు ధన్యవాదములు సార్. ధ్యాన శక్తులు ఆల్రెడీ ఎపిసోడ్ 1లో కొన్ని చెప్పారు. ఈరోజు కొన్ని చెప్పడానికి సిద్ధమయ్యారు కదా. ఇందులో ముఖ్యంగా దేహం యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. గురుజ్యోతి పరిప్తాయ బ్రహ్మజ్యోతి నమోస్తుతే, ఆత్మజ్యోతి ప్రదీప్తాయ గురుజ్యోతి నమోస్తుతే, నారాయణం పరోధ్యాత ధ్యానం నారాయణ పరహ అని గురుగీత అంటుంది. అంటే ఏమిటంటే ధ్యానం చేసేవాడు, ధ్యాన ఫలం, ఈ మూడు కూడా పరమాత్మ స్వరూపాలే. ధ్యాన పద్ధతి అంటే ధ్యానం చేసేవాళ్ళు, ధ్యాన ఫలం, ఈ మూడు పరమాత్మ స్వరూపాలే. ధ్యానం ఒక్కటి ధ్యాన ఫలమే అనుకున్నాం. ధ్యానం చేసేవాళ్ళు కూడా ఎందుకంటే ధ్యానియే ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి స్థాయికి ఎదిగిపోతున్నాడు కదా. భగవాన్ సత్యసాయి, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ వేదవ్యాసులు, వీరంతా అక్కడికి ఎదిగారు, భగవాన్ స్థాయికి ఎదిగారు. దేని ద్వారా? కేవలం దేహం ద్వారా, ధ్యానం ద్వారా దేహాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మనం చూసినట్లయితే గమనించడం లేదు మనం. అయ్యప్ప స్వామి, శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, వివేకానంద స్వామి, రాఘవేంద్ర స్వామి. ఈ స్వామి ఏంది? ద వన్ హూ రీచెస్ ద సోల్ ఈజ్ కాల్డ్ స్వామి. ఎవరైతే చేరుకున్న వాళ్ళు ధ్యానం ద్వారా తన ఆత్మని, తన ఆత్మస్థితిని, తన స్వస్థితిని తిరిగి పొందుతాడో వాడే స్వామి. ఆ టైటిల్కి అది మనం వాడుతున్నాం, కానీ ఆ మూలార్థం ధ్యానం వల్లనే ఇవ్వబడ్డది వాళ్ళకి అనేది మనం గమనించడం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది. దేహం అంటే మనం మనుషులుగా పుట్టాము. మరి జీవులు 86 లక్షల జీవులలో మానవ జన్మ గొప్పది అంటారు. ఎందుకంటారో తెలియదు. ఇంకా పూర్వకాల సంప్రదాయ గురువులు తోలుతిత్తి ఇది తూటులు 9 అని అలాగా తక్కువగా కూడా వ్యాఖ్యానించారు. మళ్ళీ దేహమే దేవాలయం అన్నారు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మరి ఇది దేవాలయం ఎలా అయింది అంటే, ఇప్పుడు మన పిరమిడ్ సొసైటీలో మాత్రం దేహంలో 7 చక్రాలు ఉంటాయి. ఇలాగ అనేక విషయాలు చెప్తున్నాం మనం. అవన్నీ అంతరంగానికి చెందినవి. అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేసింది ఏంటంటే, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు, వీటన్నిటిలో ఉన్న ఆధ్యాత్మిక అంశాలని మేడీజీ చేశారు ఆయన. మేడీజీ అంటే 10 అడుగులున్న చెరుగడని రసం పిండి ఒక 10 సెంటీమీటర్ల గ్లాసులో పోసి ఇచ్చారు ఆయన. లేకపోతే అంత పొడుగు గడని మనం నమిలి ఆ సారాన్ని గ్రహించాలంటే అదే మామూలు విషయమా? కొన్ని యుగాలు పట్టేది మళ్ళా. అందుకనే యోగము అనేది మనిషిని ఆగం చేస్తుంది అనేది పూర్వకాలంలో
నలుగురు చెప్పుకునేవాడు. యోగం ఆగం చేస్తుందని. ఓహో. ఎందుకంటే క్లారిటీ లేదు ఎవరికి. ఎన్నో ఇంతవరకు పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ముగ్గురు ఆచార్యుల గురించి చెప్తుంటారు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. మరి ఈ ఆచార్యులు ఎందుకు వచ్చారంటే అప్పటికున్న ఆధ్యాత్మిక భావాలని సరిచేసి సరైన దారి చూపించడానికే ఈ ఆచార్యులు వచ్చారు. ఒక ఆయన దేవుడు వేరే జీవుడు వేరే అన్నాడు, ఇంకొక ఆయన రెండూ ఒకటే, కాకపోతే దేవుడికి ఎక్కువ విశిష్ట గుణాలు ఉన్నాయి అన్నాడు. ఇక ఆది శంకరాచార్యులు అయితే అద్వైతము, రెండు లేవరా బాబు, ఉన్నది ఒకటే అన్నాడు. అంటే ఏంది అవగాహన. ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఎలా ఉందంటే, నేను యోగిని అయ్యాను, మిమ్మల్ని యోగిని చేయలేను. ఎవరికి వారు సాధించుకోవాల్సిందే. చెప్పగలం ఇలా సాధన చేశాను. ఏం చెప్పారు పూర్వం అంటే, అవాగ్మానస గోచరం ఆత్మ, వాక్కుకు అందదు, మనసు ఊహించలేదు. అవాక్ మానస గోచరం, అగోచరం. మరి ఎలాగా అంటే సాధన ద్వారా ఆత్మ అనుభవం. ఇది అనుభవ జ్ఞానమే కానీ సమాచార జ్ఞానం కాదు, బుర్రను నింపే జీకే కాదు ఇది. కాబట్టి నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో అన్నారు భగవాన్ వేదవ్యాసుల స్థాయి. ఆయన కూడా ఏమన్నారు భగవద్గీతలో, నేనేం ఉద్ధరించలేను, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో అన్నారు. అంటే ఎందుకని? ఒకరిచ్చేది కాదు ఇది. నీ ఆత్మస్థితి నువ్వే పొందాలి, నువ్వే సాధన చేయాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు గురువులు సహాయకారులు, మార్గదర్శకులు. బ్రహ్మర్షి పితామహ అంత పెద్ద టైటిల్ ఉంది ఆయనకి, ఇట్లా అనకపోయింది ఆ సొసైటీని అంతా. అంతే కదా, సింపుల్గా అయిపోయింది. అందరూ యోగులు, మహర్షులు, రాజర్షులు అయిపోతురు కదా. అలా చేయలేదు. మరి కళ్ళు పూసుకొని నేను కాదురా దిక్కు, నీ శ్వాస దిక్కుపో, అదే నీకు గురువు పో అన్నాడు ఆయన. ఆషామాషిగా అనలేదు ఆయన. మాకెవరు దిక్కు అని అడిగారు సార్ని ముఖాముఖిలో. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు నువ్వే దిక్కుపో అన్నాడు. మన మాజీ ఎండి నందకుమార్ వైజాగ్ మహాసభలో 2 మాటలు చెప్పబోయా. నందకుమార్ ఎవరు లేరు స్టేజ్ మీద అంటే, అందరూ ధ్యానం గొప్పది, రోగాలు తగ్గుతాయి, కోరికలు తీరుతాయని వస్తారు ఒక రకం. రెండవ రకం బ్రహ్మర్షి పితామహ గొప్పతనం విని వస్తారు. నేను సారు సంగతి వినే వచ్చాను, కానీ సార్ మాత్రం 4 తన్నులు దాన్ని నన్ను ధ్యానం పట్టుకో అన్నాడు. నన్ను పట్టుకోమని చెప్పలేదు ఆయన అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరికైనా అల్టిమేట్ ఏంటిది అంటే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానాన్ని పట్టుకోవాలి. ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తే పరమాత్మే. ఇందులో ఉన్నప్పుడే ఈ సాధనలన్నీ. అంటే దేహం ఇటీవల మేము మా యూనివర్సిటీలో తెలుసుకుంది ఏంటంటే, మేడం డిఎన్ఎస్ అనులత గారి ద్వారా కింది లోకాలు 7, పై లోకాలు 7, ఈ 14 ఈ దేహంతో కనెక్ట్ అయి ఉన్నాయట. ధ్యానం చేసిన వాడికి, చేయని వాడికి, అందరికీ. ఓకే. తెలిసినవాడు ఆయా లోకాలు తిరిగి చూస్తాడు, తెలవనివాడు నా గతి ఇంతే అని మట్టి మనిషిగా భావిస్తాడు. కాబట్టి మనుషులే కదా యోగులు అయ్యారు. రాజర్షులు, బ్రహ్మర్షులు ఎవరయ్యారు? నేను మనిషినే అన్నాడు రాముడు, నేను దేవుణ్ణి అనలేదు. దేవుళ్ళు అవతరించినా నేను మనిషినే అని చెప్పుకోవాలి ఈ మానవ దేహంలోకి రాగానే. అందుకనే ఇది పరిమితమైన పరికరం మనకి, ఇదొక జైలు లాంటిది. అందుకే మనకున్న 3 అవస్థలలో నిద్రావస్థకు పోగానే సూక్ష్మ శరీరం పారిపోద్ది ఇందులోకి వెళ్ళి, ఎక్కడొచ్చిన బందికానాలు హాయిగా విహరించి వస్తుంది లోకాలన్నీ. అలాగా ఈ దేహమేమీ మామూలు విషయం కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాని అంటాడు ఆదిశంకర్లు. మనసు, బుద్ధి, చిత్తం, అహమే నేను కాదన్నప్పుడు దేహం ఏందని మనం అనుకుంటాం. కానీ ఇది ఉంటేనే ఇన్ని కథలు అనేది మర్చిపోతున్నాం. అది లేకుండా ఏం తెలుసుకోవడం అనేది సాధ్యం ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఇది లేనప్పుడు ఇవన్నీ సాధనలు, ఇవన్నీ నేర్చుకోవడాలు ఏమున్నాయి సార్? అనుకుంటే అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే అనంతమైన ఆత్మశక్తి అనేది ఈ దేహంలోకి వచ్చినప్పుడు పరిమితి అయింది. తిరిగి ధ్యానం ద్వారా తన పూర్వశక్తిని తెలుసుకోవడమే ధ్యాన సాధన, యోగ సాధన, ఏ పేరైనా పెట్టుకోండి. కాబట్టి శరీరాన్ని పరిమిత భావనలో ఉంది శరీరం. దీని పనిముట్టు మనసు. శరీరానికి పనిముట్టు
మనస్సు ద్వారా ఈ లోక వ్యవహారాలు చేస్తుంది. కానీ కళ్ళు మూసుకుంటే మనసుతో పని లేదు. అందుకే ఏం చెప్తాము మనం కండిషను, మనోశూన్యత సాధించాలి. శ్వాస మీద ధ్యాస ద్వారా మనసుని శూన్యం చేసుకుంటే అప్పుడు విశ్వశక్తి ఆవాహన, ఇది మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఆ విశ్వశక్తి ఆవాహన వల్ల మరి నాడీ మండల శుద్ధి జరిగి ధ్యానం సర్వరోగ నివారణ అని ఏదైతే చెప్పబడ్డదో ఆ లాభం పొందుతాడు ధ్యాని మొదట. అది అంటే మనస్సు శూన్యమైనప్పుడే విశ్వశక్తి దారులంగా ప్రవాహం జరుగుతుంది. ఆ విశ్వశక్తిని అడ్డుకునేదే ఆలోచన, అంతే కదా సార్? గత జన్మ కర్మ వాసనలు, వాటిని బ్లాక్స్ అంటాం మనం. బ్లాక్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. మన స్పిరిచువల్ రియాలిటీలో కరెక్ట్గా చూపించబడ్డది. ఎన్ని థాట్స్ వస్తున్నాయో ఆ కాస్మిక్ ఎనర్జీని అడ్డుకుంటూ ఉంటుంది. సో మనస్సుని శూన్యం చేసినప్పుడే విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. నాడీ మండలం శుద్ధి, నాడీ మండల శుద్ధి అలాగేనా జరిగే విధానం? ఓకే, వేరే ఏది లేదు, వేరే లేదు. ఏ పద్ధతి ద్వారా నాడీ మండల శుద్ధి జరగదు. అయితే ఇప్పుడు భూమి మీద ఓం ప్రథమంగా సప్త ఋషుల అపార కరుణ వల్ల మరొకటి వచ్చింది, అదే కాంతితో అనుసంధానం. ఆ కాంతితో అనుసంధానం వల్ల కూడా ఇదే జరుగుతుంది. అదే మళ్ళీ అది ధ్యానంలోనే కాంతిని తీసుకోవాలి కదా, అంతే కదా పద్ధతి మళ్ళీ అదే ఆహ్వానించడం. మనోశూన్యత అని కాకుండా నేరుగా ఆ దైవకాంతిని ఆహ్వానించుకొని తల నుండి పాదాల వరకు నాలో నిండిపోయిందని భావించడం. ఓకే, ఈ రెండు పదాల ద్వారా మనకి దేహశుద్ధి, మనోశుద్ధి, నాడి మండల శుద్ధి, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలా అన్నట్టు శుద్ధి జరుగుతుంది కొందరు. అలాగా ధ్యానం సర్వరోగ నివారణ అనేది అక్షరాల అనుభవపూర్వకంగా ధ్యాని తెలుసుకుంటాడు. ఒకరు సాధించి పెట్టేది కాదు ఇది, ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అరే వాళ్ళకి జరిగింది నాకెందుకు జరగలేదంటే అది నీ సాధనను బట్టి, అదే వాసనలు బట్టి, ఈ జన్మలో అనుభవ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది క్లియరెన్స్. అందుకని ఆత్మకి సహజంగానే శక్తులు ఉన్నాయి, కానీ వాటిపైన పొరలు ఏర్పడ్డాయి. అనేక జన్మలుగా మనం చేసుకున్న కర్మ ఫలితాలు మలినాలై అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు మనం చేసుకుంటుంది ఏంది? వాటిని క్లియరెన్స్ చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం అంటే తొలగించుకోవడం. ఆత్మశక్తి సహజం, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అడ్డంగా ఉన్న ఈ వాసనలు, మనం ఇప్పుడు బ్లాక్స్ అంటున్నాం, వాటిని తొలగించుకోవడానికే ఈ సాధనలన్నీ. అంతే సార్, మనం చూసాం కదా లాంతరు వెలుగుతూనే ఉంటుంది లోపల, వెలిగి 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 కొద్దిగా చుట్టూ మసి పట్టిపోయి వెలుగు తగ్గినట్టు అనిపిస్తుంది, వెలుగు లేదు అనిపిస్తుంది ఒక్కసారి. అయ్యో వెలుగు లేదు అయిపోయింది అనుకుంటాం. మరి ఒక్కసారి తుడిస్తే మళ్ళీ ఆ మామూలుగా ఉంటుంది. సో ఆత్మశక్తి అనంతంగా ఉంది, దాని చుట్టూ ఏర్పడ్డ ఈ వాసనలు, ఆలోచన విధానాలు, అపరిశుభ్రమైన నాడి మండలాన్ని శుభ్రం చేసుకోవడం, ఇది చేస్తూ ఉండాలంటారు. అవును కదా, నిరంతర ధ్యాన సాధన, క్రమం తప్పకుండా చేసే ధ్యాన సాధనే. ఒక గురువు గారు శిష్యుడికి మరి అంతా జ్ఞానం ఇచ్చాడు, చివరికి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టాడు అనమాట. ఆయన, నీవు ఫలానా మరి హోటల్ అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు ఉండి రేపు ఉదయం రా, వాళ్ళ దగ్గర నేర్చుకొని రా అన్నాడు. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు అన్నీ నేర్పారు, ఆ హోటల్ ఆయన నాకేం నేర్పుతాడు అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అంటే, సరే గురువు ఆజ్ఞ ప్రకారం అతను వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి ఆ హోటల్ టైం అయిపోయింది, రాత్రి 8 గంటలు, మూసేసుకుంటున్నాడు. అప్పటి వరకు వాడిన ఆ వంట పాత్రలను శుభ్రం చేసి బోర్లిచ్చి తాళం వేశాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు, ఇతనికి భోజనం పెట్టాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకొని పండుకున్నారు. ఆయన ఏం ప్రశ్న వేస్తలేడు, ఈయనకేమొచ్చు, వీడు నాకు చెప్పేదేముంది, నేను అంత పెద్ద గురువు దగ్గరనే ట్రైనింగ్ అయ్యాను అని ఈ శిష్యుడు అనుకుంటున్నాడు. తెల్లవారినాక మళ్ళీ ఆయన వీడికి టీ కాఫీ ఇచ్చాడు, టిఫిన్ పెట్టాడు, తిని శుభ్రంగా మళ్ళీ గురువు దగ్గరకు వచ్చాడు. 24 గంటలు ఉన్నాడు కదా, వచ్చాడు. ఒరే బాబు ఏం నేర్చుకున్నావురా అన్నాడు. ఏంది వాడు చెప్పేది ఏముంది నాకు బోడి, నాకు తెలిసిన జ్ఞానానికి మీరు ఉండమన్నారు, 24 గంటలు వాళ్ళ దగ్గర ఉండి వచ్చానంటే నువ్వేమి నేర్చుకోలేదు అంటాడు గురువు. అట్లా అంటే నువ్వు పోయేసరికి అతను ఏం చేశాడు అంటే, వంట పాత్రలు అన్న కాడికి బోర్లు ఇచ్చారు,
మరి మర్నాడు ఏం చేశాడు? హోటల్ తెచ్చలాగానే మళ్ళీ వాటిని కడిగాడు మళ్ళీ వంట చేయడానికి. అంటే రాత్రి కడిగాడు కదా, మరి మళ్ళీ ఉదయం ఎందుకు కడిగాడో నువ్వు ఆలోచించావా? నేర్చుకోవాలన్న తపన లేదు, అది కనబడదు ఇక. అంటే ఏంది? నిరంతరం శుద్ధి చేసుకోవాలి. అది అదే కదా. రాత్రి చేసుకున్నానే అతను ఉదయం కడగకుండా ఉండలేదు కదా వంట చేయడానికంటే ముందు. అలాగే నీవు నాకు ఎంత జ్ఞానం వచ్చింది, నేను ఎదిగిపోయాను, పరిపూర్ణయ్యాను కాదు, నిరంతర ధ్యాన సాధన, నిరంతరం ఎరుకతో ఉండాలి. నిన్ననే బాగా నేర్చుకున్నా అంటే కాదు, మళ్ళీ ఇవాళ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. దాన్నే ఏమన్నారు మనోళ్ళు? ఓపెన్ మైండ్ అన్నారు. ఎప్పటికప్పుడు ఈరోజే నేను నేర్చుకుంటున్నాను అనే స్థితిలో కూర్చుంటేనే నేను చెప్తే మీరు నేర్చుకోగలరు, మీరు చెప్పినా నేను నేర్చుకోగలను. ఈ ఓపెన్ మైండ్ లేకుండా క్లోజ్ మైండ్తో ఉంటే గురువు దగ్గర పోయినా మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. ఎంత పెద్ద గురువు దగ్గర పోయినా జరగదు, ఎన్ని సంవత్సరాల నుంచి సాధనలో ఉన్నా జరగదు, ఏమి చదివినా లోపలికి వెళ్ళదు. ఏమి చదివినా విన్నా ఎంతమంది అద్భుతమైన దివ్యాత్మలతో సహచర్యం చేసినా మనం ఏమీ జరగదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు వాళ్ళకి అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతున్నాయి, మరి నేను ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నా నాకేమి కనపడతలేవు అంటారు. అయితే ముందు ఎవరికైనా ధ్యానకి కళ్ళు మూసుకోగానే మిత్రులారా ఒకటి గ్రహించండి, మీరు ధ్యానం అనేది ఈ జన్మలోనే మొదలు పెట్టడం లేదు. గత జన్మలో ఎంతో కొంత ధ్యాన మార్గానికి వచ్చి ఉంటారు. గతంలో ఎంతవరకు వచ్చి ఉంటారో దాన్ని బట్టే ఇప్పటి ధ్యాన సాధన ఆధారపడి ఉంటుంది. గత సాధన కంటిన్యూషన్ అయ్యేది ఇవాళనే వాళ్ళతో మనం ఏం మొదలు పెట్టడం లేదు. దానివల్ల కొంతమందికి అతి త్వరగా కొన్ని ధ్యానానుభవాలు రావడం, మరి ఇంకా కొంతమందికి అనేక దర్శనాలు కనపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి పోల్చుకోకూడదు ధ్యాన సాధనలో. మరొక గేట్రాయి ఏంటంటే ఈ జన్మలో మనకి ఏది ఈజీగా మనం చేయగలమో అది ఆల్రెడీ గత జన్మలో సాధన చేసుకున్నదై ఉంటుంది. ఇప్పుడు నేను హాయిగా పాట పాడగలను, నాకెవరు నేర్పలేదు, ఇక్కడ ఏం సాధన చేయలేదు, కానీ ఒక పాట వినగానే నాకు నచ్చితే ఆ పాట పాడేస్తాను. ఎందుకనంటే గత జన్మలో సాధన అయిపోయింది, పాడి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో ఈజీ. అలా నీకు ఏ పని ఈ జన్మలో ఈజీగా చేయగలవో అది గతంలోనే సాధించి ఉన్నావు. ఇప్పుడు కొద్దిగా వస్తుందంటే నువ్వు ఇప్పుడు దీక్షగా సాధన చేయాలి. అందుకనే తోటి ధ్యానం యొక్క అనుభవం చూసి మనము పోల్చుకోకూడదు. ఆయన తోటి వారి ధ్యాన అనుభవాలు వినాలి అని బ్రహ్మర్షి ఎందుకు చెప్పారంటే, ఓహో ఇన్ని రకాలుగా వస్తాయా అనుభవాలు అని నీకు ముందు సమాచారం. అది నీకు ఓ రోజు అలాంటి ధ్యాన అనుభవం వచ్చినప్పుడు నువ్వు ఈజీగా అర్థం చేసుకుంటావు అనే తోటి వారికి అనుభవాలు చెప్పు, అనుభవాలు విను అనేది ఒక సూత్రంగా చెప్పారు. అదొకటి. ప్లస్ ఎప్పుడైతే అనుభవాలు వింటూ ఉంటామో, అయ్యో నేనే గొప్పగా ఎదిగాను, నాకే గొప్ప అనుభవాలు ఉన్నాయి, నేను చాలా గొప్పవాడిని అయ్యానన్న ఒక అహంకారాన్ని వెంటనే తుడిచేస్తారు. ఈ రోజు వచ్చిన వాళ్ళకు కూడా అనుభవం వచ్చింది, ఇంకా నాకు గొప్పతనం ఏముంది? సాధన చేస్తే ఎవరికైనా అనుభవాలు వస్తాయి, ఎవరికి ఏది అవసరమో అది వస్తుంది. ఇంకా నిరక్షరాస్యులు కూడా గొప్ప గొప్ప ధ్యాన అనుభవాలు చెప్తుంటారు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనం ఇక నేను గొప్ప ఇంకా లేదు, ఇక లేవదు, ఇక్కడ వినయం వచ్చేస్తుంది. నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, సాధనలో ఎంతో మంది ఉన్నారు. మనం కన్నా శాంతివనంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు మా ఊరు అబ్బాయి అతను నారాయణ రెడ్డి పిఎంసి చూసి ధ్యానానికి వచ్చి తన జబ్బులను నయం చేసుకున్నాడు. వాళ్ళ మదర్ ఇల్లిటరేట్, తండ్రి ఇల్లిటరేట్. ఆ తల్లి ధ్యానం కూర్చుంటే ఇప్పుడు మీరు నా ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయానంటే కాళ్ళు మూసుకొని 3 నిమిషాలు చెప్పేస్తున్నాను. అబ్బో, ఏ చదువు లేదు. అలాంటి జన్మతా యోగులు ఉన్నారు. అంటే వారు ఇప్పుడు ఏమి చేయకపోయినా గతంలో దాని కంటిన్యూషన్. ఇప్పుడు ఏదైతే సులువుగా వస్తుందో గత జన్మలో అక్కడ ఆపి ఉన్నాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు సార్ తవ్వి 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 వాటర్ వస్తలేవని వదిలిపెట్టిపోతారు, ఇంకోటి ఒక్క దెబ్బ వేసిన వాటర్ వస్తాయి. అబ్బో నేనే గొప్పవాడిని అంటే కాదు, అక్కడ ఇంతకు ముందు పడిన ఆ దెబ్బలు కొంచెం దగ్గరికి తీసుకెళ్ళినాయి, నేను ముందుకు తీసుకెళ్తాయి. అందుకే పత్రిసారి బాగా చెప్పారు, పురోగమన సిద్ధాంతం అన్నారు ఆయన. తిరోగమనం ఎక్కడా లేదు, నువ్వు ఏది చేసినా ముందుకే వెళ్తావు.
ఏది చేయకపోతే ఉన్న కాడ ఉంటావు తప్ప వెనక్కి వెళ్ళడం జరగదు. నష్టమేమి లేదా. అక్కడనే తిరుగుతాం, దాన్నే చక్ర స్థితి అంటాం. చక్రాలు, చక్రం అంటే అదే, అన్నే తిరుగుతావు, అన్నే ఉంటావు. అందుకని సాధన చేయమురా నరుడా, సాధ్యం కానిది లేదు. ఒక మనిషి ఈ భూమి మీద సాధించింది మరొకరు సాధించగలరు. ఎవరికైనా ఏదైనా సాధ్యం. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ అదే నిరూపించారు కదా సార్. ఆదిశంకరాచార్యుల వారు భూమి మీదకి వచ్చి ఆర్డినరీగా జన్మించినా అలా ఎదిగారు. అవును, పత్రిజీ కూడా చూపించారు మనకి. అవును, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మం గారు, ఎవరైనా ఇప్పుడు మన జన్మలో అయితే పత్రిజీతో సాంగత్యం చేసి దగ్గరుండి చూసాం. అవును, జాబ్ చేసిన వ్యక్తి, సాధారణంగా ఉన్న వ్యక్తి ఒక బ్రహ్మర్షి స్థాయికి ఎదిగి ఎంతో ధ్యాన జగత్తు నిర్మాతగా ఉండడం, అవన్నీ సాధ్యం అనేది చూపించారు. అక్షరాలా చూసాం, కళ్ళారా చూసాం. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు అయిపోయాయి. మరి కొంతమందికి రంగులు కనబడుతూ ఉంటాయి. ఏంటి సార్ దేనికి చిహ్నం అంటారు? మనకు తెలుసు, ధ్యానం కళ్ళు మూసుకొనే చేస్తాము. ఈ ధ్యాన ప్రయాణంలో మెట్టుమెట్టుగా అనేక దర్శనాలు ధ్యానికి కలుగుతుంటాయి. అందులో మీరు అడిగినట్లుగా అనేక రంగులు. ఇప్పుడు 7 చక్రాలు, 7 రంగులు, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఎప్పుడైతే మీకు ఏ రంగు కనిపించినా లేదా కనిపించకపోయినప్పుడు ఏం కనిపిస్తుంది? నలుపు కనిపిస్తుంది. ఏమి లేకపోతే ఉన్నది నలిపే. మరి మీరు రెగ్యులర్గా ధ్యానం చేస్తుంటే ఓ రంగు కనిపించింది. అప్పుడు ధ్యానం ఏమనుకోవాలంటే, నేను ఆ లోకంలో ధ్యానం చేయాలి అనుకోవాలి. ఎందుకంటే రంగు అంటే శక్తి, ఎనర్జీ, మీకు లిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు అలా అనుకోగానే మీరు పై లోకానికి వెళ్ళిపోతారు. 7 లోకాలు కదా, మీరు 3వ లోకంలో ఉన్నారు. ఇప్పుడు మీకు పసుపు రంగు కనిపించింది. ఇప్పుడు ఏమనుకోవాలి? నేను ఆ లోకంలో ధ్యానం చేయాలంటే లిఫ్ట్ 4వ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. అలాగా రంగు అంటే శక్తి అని గుర్తుంచుకోండి ధ్యానంలారా. మీకు శక్తి ఇవ్వబడుతుంది ధ్యానంలో. ఓకే. ఒక రత్నాకరుడు వాల్మీకి ఎలా అయ్యాడు? ధ్యానం ద్వారా. అంటే ధ్యానంలో ఆయనకు అన్నీ ఇవ్వబడ్డాయి. ఎలా ఇవ్వబడ్డాయి అంటే ఇలాగా రంగు రూపంలో. ఇక మరొకటి వెలుగులు. కాదు సార్, ఇప్పుడు రంగు కూడా అందరికి కనబడదుగా, అంటే కొంతమందికి కొన్ని కనబడతాయి. ఇది ఒక మంచి ప్రశ్న చేశారు. గత జన్మలో అయిపోయింది ఆ స్టేజ్. అది ఇంపార్టెంట్. ఒకవేళ రంగులు కనబడకపోతే సాధన సరిగా చేయనట్టు కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు మీరు 10th పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు, కానీ 9వ తరగతిలోకి పోరు కదా. ఓం కదా. అలాగే ధ్యానానుభవాలు ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా గత జన్మలో మీరు ఒక లెవెల్కు ఉన్నారు. రైట్. అంటే ఎవరైతే అక్కడ కొంత రంగుల వరకు వచ్చి ఆగారో ఇప్పుడు కంటిన్యూ అవుతారు. ఎవరికైతే రంగులు స్థితి దాటం వరకు వెలుగులు కనబడతాయి. నెక్స్ట్ స్టేజ్ రైట్. వెలుగు చెప్పండి. అందుకే శక్తులు అన్నాం. వెలుగు అంటేనే జ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం, రంగులు అంటే శక్తి. ఆ వెలుగు వచ్చేసి మరి ఎన్నో రకాలుగా ఉంది. ఏమిటి? స్టార్, నక్షత్ర వెలుగు, సూర్య చంద్రుడు, ఇవన్నీ వెలుగు స్వరూపాలు. మీకు ఒక చంద్రుడు కనిపించాడు అనుకోండి, నెలవంక కానీ పూర్ణచంద్రుడు కానీ. ఓకే. ఇప్పుడు వెలుగు అంటేనే జ్ఞానం అన్నాం. చంద్రుడు కనిపిస్తే ఇది గత జన్మల జ్ఞానం. ఓకే. ఆ వెలుగు చంద్రుడి రూపంలో మీకు వచ్చి అదంతా కూడా ఇప్పుడు మీకు అందుబాటులోకి వస్తుంది. గత జన్మ జ్ఞానం అందుబాటులోకి వస్తుందని చిహ్నం. అప్పుడు మీరు ఏ పుస్తకం చదివినా ఈజీగా అర్థమవుతుంటుంది. లేదా ఎంత పెద్ద మాస్టర్ చెప్తున్నా కూడా మీకు ఈజీగా అవగాహన అవుతుంటుంది. డౌట్ రాదు. గత జన్మ యొక్క జ్ఞానం ఆడైంది. ఇప్పుడు 9వ తరగతి పిల్లవాడికి, పాస్ అయిన వాడికి 10వ తరగతి లెక్కలు అర్థమవుతాయి. 8వ వాడికి అర్థం కావు కదా. అలాగే ఆ గత జన్మల జ్ఞానం ఎప్పుడైతే మీకు యాడ్ అవుతుందో అప్పుడు మీకు ప్రతిదీ సులువుగా అవగాహన అవుతుంటుంది. సో చంద్రుని రూపంలో వెలుగు కనబడింది అంటే గత జన్మ జ్ఞానం మీకు అందించబడుతుంది. మీరు ఇంకా చదువుతూ సాధన చేస్తూ ఉండమని అర్థం. అంతే కదా, మళ్ళీ ఆగమని కాదు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 108 ధ్యాన శక్తులు లేక ధ్యాన స్థితులు అని చెప్పిన మాస్టర్లు ఆఖరికి ఒక మాట చెప్పారు, బియాండ్ 108 అన్నారు. ఇక
ఇక ఏది లేని స్థితి, ఇక దాని దాట ఒక స్థితి ఉంది. ఏమీ లేని స్థితి. ఈ 108 సాధించడం ఇంకా నాకేంది అని కాదు, బియాండ్ అని కూడా చెప్పారన్నమాట. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పీజీ చదివినోడు ఏం చేస్తాడు, పరిశోధన చేస్తాడు, చదవడు, పిహెచ్డి చేస్తాడు. అలాగా యోగాలో కూడా ఇవన్నీ డిఫరెంట్ స్థితులు. ఇక రెండవ వెలుగు సూర్యుడు కనిపించినట్లయితే విశ్వజ్ఞానం మీకు అందివ్వబడుతుంది అన్నమాట. యూనివర్సల్ నాలెడ్జ్, విశ్వానికి సంబంధించిన ఏ విషయాన్ని మీరు దాని మీద ధ్యాస పెట్టి చర్చించుకున్నా ఆలోచించినా మీకు ఆ నాలెడ్జ్ సప్లై అవుతుంది. మేము ద్వారకా తిరుమల వెళ్ళాము. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంది. ఆ గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఒక మ్యాంగో ట్రీ పొలాల మధ్యలో ఉంది. ఆ రైతు ఒకసారి ఆ మామిడి చెట్టు కొమ్మ కొట్టాడు. ఆ రోజు వాడు జ్వరం వచ్చి పడ్డాడు. ఇదేంది అని, ఈ చెట్టు ఏదో సంథింగ్ స్పెషల్ అని అతను గుర్తించి మనలాంటి వాళ్ళకి చాలామంది చెప్తే మనలో ఒక పిరమిడ్ మాస్టర్ అది తెలుసుకొని వెళ్ళి ఆయన దాని కింద కూర్చొని ధ్యానం చేశాడు. ఏంది నీ సంగతి చెప్పు అంటే, నా కింద ఓ లోకం ఉందని చెప్పింది ఆ చెట్టు. ఓ పాతాళ లోకం ఉంది, నాగలోకము. కాబట్టి ఈ చెట్టుని మీరు ఎలాంటి హాని చేయొద్దు, ఇక్కడ దున్నేది లేదు, నాట్లు పెట్టేది లేదు అని చెప్తే అది వదిలేశాడు ఆ రైతు, ఆ ఏరియా, ఆ చెట్టు ఉన్న ఏరియా మొత్తం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన మాస్టర్లు కొంతమంది ధ్యానం చేస్తే ఎన్నడూ కూడా ధ్యానం చేయని ఒక అమ్మాయి కూడా ఆ బ్యాచ్లో ఉంది. ఆమె ఫస్ట్ టైం ధ్యానంలో కూర్చుంది. అందరూ 1 అవర్కి బయటకు వచ్చారు, ఆమె రావట్లేదు బయటికి. 2 అవర్స్ కూర్చుంది. తర్వాత కళ్ళు తెరిస్తే, ఏందమ్మాయి నువ్వు ఎన్నడూ ధ్యానం చేయలేదు, 2 గంటలు ఏకబిగిన చేసావంటే నీలో లోకం పోయినా అని చెప్పి. అది టాలీ అయిపోయింది. వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఇక్కడ 108 ధ్యాన శక్తులు అంటారు కదా, ఇదే చెప్పారు వాళ్ళు. మీరు మామూలు జ్ఞానాల కోసం వెతుకుతున్నారు ధ్యానంలో, మేము యూనివర్సల్ నాలెడ్జ్ ఇస్తాం, రావా ఇక్కడ ధ్యానం చేయండి అన్నారు. ఈ చెట్టు కింద వచ్చి ధ్యానం చేస్తే మేము యూనివర్సల్ నాలెడ్జ్ ఇస్తాం, మేము ఇస్తాం. అంటే చూడండి ధ్యానానికి ఎన్ని అవకాశాలు. అంటే మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు సార్ అందేయడానికి, మనమే కూర్చోవాలి, దొరుకుతలేము వాళ్ళకి. అందుకనే బ్రహ్మర్షి ఏం చెప్పారు, కూర్చోండి అని ఆయన 108 సార్లు చెప్పారు. కానీ రివర్స్ లో ఇప్పుడు ధ్యానం తగ్గించారు అందరూ. అదే కదా, ఇంతకుముందు మస్తు చేశాంలే. ఎందుకు తగ్గించారని అంటే జూమ్ క్లాసులు ఎక్కువైంది, జూమ్ అంతా జామ్ అయిపోయింది. నిన్ననే నేను ఒక జూమ్ క్లాసులో, అదే మన వాళ్ళదే పిఎస్ఎస్ వాళ్ళే 8 to 10 పెట్టారు. 8 to 9 నన్ను ధ్యానం ఇవ్వన్నారు, 9 to 10 ఇంకొక మాస్టర్ ధ్యానం చెప్పారు. అప్పుడు నేను ఇదే చెప్పాను అన్నమాట. కాబట్టి కంటిన్యూగా ఎంట్రీ కాగానే నీవు యూనివర్సల్ నాలెడ్జ్ ఏం రాదురా బాబు, అది ఓన్లీ ఎంట్రాన్స్, అంతే, ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంది అని చెప్పి. అవకాశాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా. ఇవాళ కొద్దిగా మనం ప్రయత్నం చేస్తే అనంతంగా జ్ఞానం ఇవ్వబడుతుంది. కొంచెం కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. ఇంకా కాబట్టి ధ్యానాలారా మీకు నక్షత్రం కనిపించినట్లయితే మరి యూనివర్సల్ నాలెడ్జ్, సూర్యుడు చంద్రుడు చెప్పాము మనం. ఇక స్టార్, అప్పుడు మీ వెంట గురుశక్తి ఉందని అర్థం చేసుకోండి. స్టార్ రూపంలో కనబడ్డప్పుడు మిమ్మల్ని గురువులు ఫాలో అవుతున్నారు, మీకు టైం టు టైం గైడెన్స్ ఇస్తారు, మీ డౌట్లని ఎమ్మటే తీరుస్తుంటారు. ఇక ఇవన్నీ దాటిన తర్వాత మీకు ఏది కనిపించదు, శూన్యంగా ఉంటుంది, అది ఆకాశం. ఇప్పుడు మీరు అడిగారు ఏం కనపడదు కొంతమంది కంటే, అది హయ్యెస్ట్ స్టేజ్ ఈ వరుసలో, ఆకాశ దర్శనం. దానివల్ల మీకు మరి ఏమంటారు, ఆ బోర్డు మీద మీరు ఏమైనా చూసుకోవచ్చు, ఇక ఏది కావాలంటే. ఆకాశం అనేది ఒక బ్లాక్ అయిపోయింది, ఒక బ్లాక్ బోర్డు. ఏమైనా రాసుకో, ఇప్పుడు ఏమైనా రాసుకో, నీకు ఏది కావాలంటే అది రాసుకో, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇకపోతే ఇక కొంతమందికి అయితే దేవుళ్ళే కనిపిస్తుంటారు, నాకు వెంకటేశ్వరం కనిపించాడు, నాకు బుద్ధుడు అని ఉబ్బి తబ్బిబ్బి అవుతుంటారు. కానీ అది సరికాదు. ఏం చేయాలి స్వామి అనాలి, అది ఏ జ్ఞానం ఇవ్వడానికి వచ్చావు. బుద్ధ భగవానుడు కనపడ్డాడు, నువ్వు ఉబ్బిపోతే ప్రయోజనం ఏంది? ఆయన నువ్వేమన్నా తెలుసుకోవడానికి
అడగడానికి వచ్చావేమో అని ఆయన అనుకుంటున్నాడు. నువ్వేమో నాకు బుద్ధులు కనపడ్డాడా అని మురిసిపోతున్నాడు. మురిసిపోవడం కాకుండా ఎందుకు వచ్చారు, మిస్ అయిపోద్ది. ఆ జ్ఞానం తీసుకోవాలి. అవును సార్, ఇప్పుడు మొన్న చక్రాస్ గురించి సబ్జెక్ట్ చెప్తున్నాం, ఓన్లీ సబ్జెక్టే, బాగా వినండి, ధ్యానంతో మాత్రమే అని. సబ్జెక్ట్ అయినాక ధ్యానంలో కూర్చుంటే వెంకటేశ్వర స్వామి కనబడడం జరిగింది. 7 కొండల మీద ఆయన అంటే ఈ జ్ఞానానికి రిలేట్ అయింది కదా. 7 చక్రాలు దాటిన వాళ్ళే 7 కొండల వాడు కదా అని. 7 కొండల అది వస్తారు, వాళ్ళు రెడీ ఉన్నారు, వాళ్ళు లివింగ్ ఎగ్జాంపుల్ ఇస్తారు. వాళ్ళ నుండి సందేహాలకు సమాధానాలు తీసుకోవాలి మిత్రులారా. దేవుళ్ళు దేవతలు కనిపించినప్పుడు, గురువులు కనిపించినా కూడా, దేవుళ్ళు కనిపించారు ఇక అయిపోయింది నా పని అనుకోవద్దు. ఇక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు ఇక అయిపోయింది నా పని అనుకోకూడదు. ఇంకా కొంతమందికి అడవులు, చెట్లు, చేమలు ఇవన్నీ కనిపిస్తుంటాయి, జంతువులు. జంతువులు ఇవన్నీ కూడా మనం గత జన్మలలో పొందిన అనుభవాల యొక్క డిస్ప్లే. మనం ఖనిజ రాజ్యం నుంచి వృక్షరాజ్యం జంతురాజ్యానికి, తర్వాత మానవ రాజ్యానికి వచ్చాం కాబట్టి ఆ గతంలో ఉన్న ఆ జన్మల యొక్క అనుభవాలు మనకి అవి రిపీట్ అవుతుంటాయి. పెద్ద పెద్ద కొండలు కనబడ్డాం. ఇక్కడ ఎంత బాగా చెప్పారంటే మాస్టర్లు, మీకు భూమి మీద తిరిగే జంతువులు కనిపిస్తే నువ్వు 1వ చక్ర స్థాయిలో ఉన్నావు. ఓకే. ఇక నువ్వు నీళ్ళల్లో ఉండే ప్రాణులు, చేపలు, మొసళ్ళు కనిపిస్తే నువ్వు 2వ చక్రం స్వాధిష్టానంలో ఉన్నట్లు. ఇంకా నీవు చెట్లు ఎక్కే ఇట్లా పైకి జీవుల్ని చూస్తే, జీవులు, తొండలు, పాములు లాంటివి మణిపూరకమని. ఇంకా పక్షులు, ఎగిరే పక్షులు కనిపిస్తే అనాహతం అని. ఇలాగా ఆ జీవుల యొక్క లెవెల్ను బట్టి ఈ 7 చక్రాల స్థితిని నీవు అధిగమిస్తున్నావు అనడానికి ఇవి. ఇకపోతే కొంతమందికి అన్ని ఊళ్ళు కనిపిస్తుంటాయి, గ్రామాలు, డిఫరెంట్ ప్లేసులు, ఎప్పుడు గిరిజనుల ఇండ్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి. అంటే నీవు నాగరికత రాని రోజులలో నివసించిన ప్లేసులు అన్నమాట, గత జన్మ. అలాగే పట్టణాలు కనిపిస్తుంటాయి కొంతమంది. అంటే ఏమిటి, నువ్వు అభివృద్ధి చెందిన నాగరికత నగరాల్లో జీవించుకున్నావు, రాజభవనాలు, కోటలు, ఏనుగులు ఇలా కనిపిస్తుంటాయి. అలాగా ప్రతి దర్శనానికి ఒక మీనింగ్ ఉంటుంది. ధ్యాన మిత్రులారా, నేను ముందు ఈ ధ్యాన అనుభవాల గురించి ఏ గురువు కూడా రాసి పెట్టలేదు, ఇది ఒక రహస్యం. అప్పుడు ముఖాముఖిగా గురువు ద్వారా శిష్యుడు తెలిసిపోయేది. స్వామి నాకు ఇవాళ ఏనుగు కనపడ్డది అంటే దాని అర్థం ఇదని అలా చెప్పేవారు తప్ప లిఖితపూర్వకంగా లేదు. నేను మొదటిసారి చూసింది ఎవరైనా అంటే మహావీరుడు రాశాడు. మహావీరుల వారు రాశారు. ఆయన 14 స్టేజెస్ గురించి రాశారు. 14 స్టేజెస్ ఇన్ మెడిటేషన్లో. వావ్. అదే నాకు మొదట గైడ్గా ఉపయోగపడ్డది. బిఫోర్ పత్రిజీ, నేను చెప్పేదంతా బిఫోర్ పత్రిజీ. లైబ్రరీ అంతా వెతికాను. లైబ్రరీలో మా గురువు గారు ఏం చెప్పేవాడు కాదు, కథలు చెప్పేవాడు తప్ప. ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది అనే టాపిక్ నేను తీసుకోవడానికి కూడా ఇదే కారణం. చాలామందికి తెలియదు, ధ్యానం చేస్తున్నామంటారు, కనబడే వాటి గురించి, వినబడే వాటి గురించి అడగరు, తెలుసుకోరు. అవును, పత్రిసారేమో 7 ధ్యాన అనుభవాల గురించి అవే భౌతికంగా చెప్పారు, కొన్ని మానసికంగా చెప్పారు. ఏంటి, శరీరం బరువెక్కుతుంది, తేలికైతుంది, పక్షిలాగా ఎగిరిపోతావు, గుండ్రంగా ఇవి చెప్పారు సారు. అవి ప్రాథమికమైన అనుభవాలు. ఇది కొంచెం ఎదిగిన ధ్యానం, అంటే ఎక్కువ కాలం ధ్యానం చేసిన వారికి వచ్చేవి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ధ్యానంలో ఏం జరిగినా కూడా నువ్వు దాని అర్థం తెలుసుకుంటే ఇంకా ముందుకు పోతావు. అంతేగాని తెలుసుకున్నాం కదా అయిపోయిందని ఆగద్దు, లేదా తెలుసుకోకపోతే అన్నీ ఉంటావు. ఇంకోటి సార్, మరి పత్రి సార్ ఇంకో విషయం చెప్పారే, ధ్యాన అనుభవాలను కానీ కళల్లో వచ్చిన వాటిని కానీ విశ్లేషణ చేయకండి, ఉండండి, అదే అర్థమవుతుంది అన్నారుగా. అంటే ఏమిటాయంటే ఒక ఆసక్తి అనేది కోల్పోతాం మనం. అచ్చా, నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తి ఉండదు. తెలుసుకున్నాక ఇంకేముంది, నాకు ఇది కనబడ్డదంటే మీరు చెప్పేసిండ్రు, అయిపోయాయి, ఇంకా నేను ప్రయత్నం చేయను కదా. ఇంకొకటి కూడా, ఒకే దర్శనము ఒక్కొక్క ధ్యానికి ఒక్కొక్క ఏమంటారు పాఠం చెప్పడానికి వస్తుంది అనేది కూడా గమనించాలి. ఒక్కోసారి సార్ గ్రూపుగా కూడా ఒకటే అనుభవం కూడా వచ్చే, అదే అద్భుతమైన, అదొక ప్రయోగం. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెరిమెంట్ కదా. ఒక ప్రశ్న వేసుకొని 4 కూర్చున్నామంటే 4కి ఒకే జవాబు వస్తే
దాన్ని ఏమంటారు? ఉమ్, నమ్మదగినది, అచ్చా, ట్రూత్, స్పిరిచువల్ రియాలిటీ అది. స్పిరిచువల్. అప్పుడు బుక్లో రాస్తారు. అలాగా మానస ఫౌండేషన్ వాళ్ళు ప్రయోగాలు చేసి, కృష్ణానంద గురుజీ. గురూజీ అమర గారు ఆధ్వర్యంలో వాళ్ళు చేశారు చాలా ప్రయోగాలు. వాళ్ళు ఇచ్చిన పుస్తకాలన్నీ అలా వచ్చినాయి, ఏ వ్యక్తి రాయలే. గ్రూపు ఇన్వెన్షన్ అది. రైట్. వాళ్ళు ఒక 10 మంది మాస్టర్స్ కూర్చొని ఓ ప్రశ్న వేసి, ఇప్పుడు 2012 వస్తుంది, నువ్వేం చేయాలి, ఏం ఓ చేయాలి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ 10 మందికి ఒకటే జవాబు రావాలి. అది. అప్పుడు బుక్ రూపంలో రాశారు. అదే మన అద్భుతమైన కాంతితో, సమాచారం. కాంతి ద్వారాలు అనే పత్రి సారు మేము 2008లో బుద్ధ జయంతి పోయినప్పుడు ఆ ఫౌండేషన్ పేరు చెప్పి తప్పనిసరిగా విజిట్ చేయండి అంటే నేను వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే మా పెద్ద అబ్బాయి బెంగళూరులోనే అప్పుడు జాబ్ చేస్తాను. వావ్. అలా 2-3 సార్లు వెళ్ళాను. ఆ పుస్తకాలను కొనుక్కున్నాను. మనతో ఫ్రెండ్షిప్ అయినాక వాళ్ళు తెలుగులో కూడా బుక్స్ అనువదించారు. కృష్ణానంద గురుజీతో 2008 నుంచి మనకు కూడా సాంగత్యం చాలా ఉంది సార్. అద్భుతమైన సాహిత్యం వాళ్ళ దగ్గర ఉంది సార్. మరి ఇప్పుడు వెలుగు, దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ వచ్చినాయి కదా, మనుషులే కనబడితే చనిపోయిన వాళ్ళు కనబడతారు ఒకసారి, లేదా బతుకున్న వాళ్ళే కనబడతారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కిందికి రారు, చనిపోయిన వాళ్ళు రారు. ఓకే. గురువులు వీళ్ళంతా కూడా కిందికి రారు. మనం వెళ్తాం. అందుకే ధ్యానం శక్తి. ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు కూడా రారు, మనమే వెళ్తాం. మన ఎనర్జీ అలా ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ట్యూన్ అవుతుంది. ఇప్పుడు నేను స్టూడియోకి వచ్చాను అంతే, మేము అక్కడికి వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకోవట్లే. ఓకే. కాబట్టి మనమే వెళ్తాం. అందుకనే మీరు గమనించినట్లయితే మన పెద్దలు ఒక సిద్ధాంతం పెట్టారు, ఎవరైనా ఇంట్లో చనిపోతే 3వ రోజు 5వ రోజు గుళ్ళో వెళ్ళి పండుకోండి అన్నారు. నిద్ర చేసి రావాలి. ఎందుకు అది తెలియదు. అప్పుడు ధ్యానం గురించి మనకు పాజిటివ్ వైబ్రేషన్. కానీ వాళ్ళకి ఆత్మశక్తి గురించి, లోకాల గురించి పరిచయం ఉన్న మీలాంటి గ్రేట్ మాస్టరే ఆ పద్ధతి ప్రవేశపెట్టాడు. ఏమిటి? ఆ కొడుకు, కోడలు, చుట్టాలు పండుకుంటే ఆ పైకి పోయిన వాడు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ గుళ్ళో ఉన్న శక్తి ద్వారా ఈ ఆత్మలు వెళ్ళిపోతే అక్కడ కలుసుకొని వాడు చెప్తాడు. కోడలకో కొడుకో దైవశక్తితో అనుసంధానం మనం అవ్వడం, వాళ్ళని అనుసంధానం యాత్ర చేసి మనం నిద్రావస్థలో సూక్ష్మ శరీర యాత్ర చేసి వాళ్ళని కలుసుకుంటే, ఒరే ఫలానా మూలకి ఆ కవర్లో పెట్టాను LIC పాలసీ అని సమాచారం ఇవ్వడానికే నిద్ర చేయమని. నిన్న కూడా నేను విన్నాను, ఒక ఆయన బాగా చెప్పాడు, మీరు ఇప్పుడు అంతా ఫాస్ట్ అయింది కాబట్టి ఏంది అరుణాచలం పొద్దున్న పోయినావా, దర్శనం చేసుకున్నావా, మళ్ళీ బస్ ఎక్కినావా, మళ్ళీ కంచికి పోయినావా, అది కాదు, నిద్ర చేయాలని చెప్పాడు ఆయన. అక్కడ అవును, ప్రతి ప్లేస్ లో నిద్ర కంపల్సరీ. ఎందుకంటే ఇదే కారణం. అక్కడ చేసినప్పుడే ఆ దైవశక్తులతో అనుసంధానం అవుతాం. ఆ దేవుడే వచ్చి మాట్లాడతాడో, అమ్మవారు వచ్చే మాట్లాడతాడో, గురువులే వస్తారో, లేదా నువ్వు గత జన్మలో చేసిన సేవ చేసిన వాళ్ళే వచ్చి నీకు హెల్ప్ చేస్తారో. ఒక నిద్ర అనేది మన భారతీయ సంప్రదాయంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా నిద్ర చేయాలనేది. అందుకే సార్ ముందు రోజు వెళ్ళి నిద్ర చేసి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. నాకు గుర్తుంది, ఇప్పుడు గుర్తొస్తుంది. చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో యాదగిరిగుట్టకి తీసుకొచ్చి మా మామగారు ఇంకేంటంటే వంగపల్లి నుంచి నడిపించిండు ఆయన. బాబ్రే. ఎందుకంటే దేవుడి దగ్గర నడిచిపోవాలి, అప్పుడు కానీ దేవుడు కనబడతాడు, సుఖంగా పోకూడదు. వండర్ఫుల్ సార్. మరి ఇప్పుడు వాళ్ళైతే రారు, చనిపోయిన వాళ్ళు కనబడు, బ్రతికున్న వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు అంటారు కొంతమంది. అంటే ఏంటంటే వాడికి జరగబోయేది ఏదో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే. అతడు ఏ స్థితిలో కనపడ్డాడు. మనం ఏమంటే ప్రశ్న వేయాల్సింది ఏంటంటే, అతడు నవ్వుతూ ఉన్నాడా, బాధలో ఉన్నాడా, చింతలో ఉన్నాడా, ఎలా కనిపించారు. ఓకే. అంటే వాడికి నువ్వు హెల్ప్ చేయాలని చెప్తున్నారు అనమాట. వాళ్ళ అంటే మనం చదివింది ఏంటంటే, వాళ్ళు మన ప్రేమ తత్వాన్ని, మన ప్రేమను కోరుకునేటట్టు అయితే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అంటే ఇంకా సార్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు, కొంతమందికి వేరే వాళ్ళు కనబడుతూ వాళ్ళ ద్వారా ఏదో హాని జరగడమో, ఇబ్బంది కలగడమో, ఇబ్బందికరమైన సంఘటనలు కనబడి ఈ వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఏంటి మీనింగ్? వాళ్ళ ద్వారా ఏమైనా జరుగుతుందా? కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళతో. నువ్వు ప్రొటెక్షన్ కోరుకోవాలి. నీవే కాదు, నీ కుటుంబం, నీ పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. రైట్. మరి ఎలా? ధ్యానమే. పెద్ద పేర్లతో పని లేదు. డియర్ మాస్టర్స్, నా పిల్లలకి మీరు రక్షణ కల్పించండి, నాకు రక్షణ కల్పించండి. మీరు ఇప్పుడు ఒక వెహికల్ ఎక్కొచ్చారు, ఎక్కే ముందు ఈ మాట అనుకోవాలి, నాకు రక్షణ ఇవ్వండి. నిన్న మన ఏమైంది, 250 మంది పోయారు ఒక విమానం కూలితే. ఎవడు రక్షణ కోరుకోలేదని అర్థం. ఓకే సార్.
సో చివరగా మీ మెసేజ్ సార్. కాబట్టి ధ్యానం అనేది నిరంతర సాధన. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ధ్యానము అని కాకుండా ధ్యానం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. మీకు వచ్చే దర్శనాల అనుభవాల గురించి వివరణ, మీ ఊరికి ఒక మాస్టర్ వచ్చాడు, మీ బడికి వచ్చాడు, మీ గుడికి వచ్చారు, అడిగి తెలుసుకోండి. అలాగే పిఎంసిలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మరి ఇతరులకు తెలియని విషయాలు మాలాంటి మాస్టర్స్ చేత చెప్పిస్తున్నారు. కాబట్టి ఇవి పాటించి ఒక చోట రాసి పెట్టుకొని మీరు ఆ జ్ఞానాన్ని పొందండి. అలాగే మీ తోటి ధ్యానులకు కూడా ధ్యానాన్ని పంచండి అని నా యొక్క విజ్ఞప్తి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆహ్వానించినందుకు. ఇది మిత్రులారా, విన్నాం కదా, 108 ధ్యాన శక్తుల్లో మరిన్ని ధ్యాన శక్తులను గురించి తెలుసుకున్నాం మనం. కనబడితే కారణం ఏంటి, కనబడకపోతే కారణం ఏంటో కూడా చెప్పారు. గతంలో మనం అక్కడ ఆపాం కాబట్టి దాని కంటిన్యూషనే. ఒకవేళ కనబడకపోతే, వినబడకపోతే, తెలియకపోతే అది అవసరం లేదా కంప్లీట్ అయిపోయింది అని అర్థం. సో కనబడినా కనబడకపోయినా, వినబడినా వినబడకపోయినా సాధన మాత్రం రెగ్యులర్గా చేస్తూ నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుంటూ దేహ శుద్ధితో జీవించడమే చేస్తూ ఉండాలి అనేదే వారి ద్వారా మనం తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ ధ్యాన సాధన రెగ్యులర్గా చేస్తూ ఈ శరీరాన్ని సదుపయోగం చేసుకోవాలని విన్నవిస్తూ పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరింత సహాయ సహకారాలు అందిస్తూ మరింత ప్రపంచానికి ఇవన్నీ అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.